శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. ఈ శుక్రవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చాను. కథ పేరేంటంటే ఉద్యోగం. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధ సంచికలో ప్రచురితమైంది. కథా రచయిత్రి శ్రీమతి నిరుపమ రావినూతల గారు. ఇక కథ వివరాల్లోకి ప్రయాణం చేద్దాం. ప్రభాతవేళ తూర్పు తెలతెలవారుతుండగా అలవాటు ప్రకారం 5:30కే మెళుకు వచ్చింది నాకు. వేసవి సెలవులు కావడంతో స్కూల్లో టీచర్గా పనిచేసే నాకు బడికెళ్ళి నా పిల్లలకి సెలవులే. బడి ఉన్న రోజుల్లో పిల్లల్ని లేపి తయారు చేసి వాళ్ళకి టిఫిన్లు గట్రా పెట్టి లంచ్ బాక్సులు కట్టి నేను బడికి తయారవ్వాలంటే పొద్దునే లేవాల్సిందే. దాంతో రోజూ టంచనగా లేవడం అలవాటు కాబట్టి సెలవులైనా మెళుకు వచ్చేసింది. లేచి కాలకృత్యాలు తీర్చుకుని చక్కటి వేడివేడి కాఫీ కలుపుకుని పెరట్లో పక్షుల కిలకిలా రావాలు వింటూ కాఫీతో పాటు లేలేత సూర్యకిరణాల వెచ్చదనాన్ని కూడా ఆస్వాదిస్తూ కూర్చున్నాను. ఇంకా భానుడి ప్రతాపం పతాక స్థాయికి చేరలేదు కాబట్టి వాతావరణం ఆహ్లాదంగా ఉంది. మావారు పేరుకి వర్క్ ఫ్రం హోం కానీ అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల్లాగానే ఎడతెరిపిలేని మీటింగులు, అర్ధరాత్రి దాకా పని ఒత్తిడి. అందుకే తనని పడుకోనిచ్చి నేను వాకింగ్కి వెళ్దాము అనుకుని పిల్లల్ని కూడా పార్క్ దాకా తీసుకెళ్తే బావుంటుంది అనిపించి వాళ్లను కూడా లేచి తయారవమన్నాను. వాళ్ళు వేడిగా పాలు తాగేసి నాతో బయలుదేరారు. 13, 8 ఏళ్ల వయసున్న నా పిల్లలు శృతి, అమేల్ని ఇలా నాతో వ్యాహ్యాలకి వెళ్ళటం ఇష్టం. వాళ్ల కబుర్లు వింటూ నా కబుర్లు చెప్తూ దారిలో వచ్చే చెట్లు, పుట్ట, పక్షి చూసుకుంటూ నవ్వుకుంటూ నడవటం నాకు ఎంతో ఇష్టం. ఒక రకంగా ఇది మాకు బాండింగ్ టైం లాగా. నా చిన్ననాటి కబుర్లు, పిల్లల చిన్ననాటి సంగతులతో ఆహ్లాదంగా సాగుతోంది మా నడక. ఇంతలో శృతి, అమ్మా, అందరూ మమ్మల్ని పెద్దయ్యాక మీరేం అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతారు. అలా నీ చిన్నప్పుడు నువ్వేం అవ్వాలనుకున్నావు? టీచరే అవ్వాలనుకుని చదివావా, లేక డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యా అని సినిమా వాళ్ళు చెప్తారు కదా, అలా ఇంకేదో అవ్వాలనుకుని అది కాకుండా టీచర్ అయ్యావా అని కుతూహలంగా అడిగింది. నువ్వు పుట్టకముందు నేను నాన్నలాగే సాఫ్ట్వేర్ ఇంజనీర్ శృతి. రోజంతా ఇద్దరం ఆఫీస్ పనులు, ఊపిరి సలపని మీటింగులతో, డెడ్లైన్లతో ఉక్కిరిబిక్కిరిగా ఉండేవాళ్లం. ఆ ఉరుకుల పరుగుల జీవితంలో నీ రాక మాకెంతో సంతోషాన్నిచ్చింది. నాన్న నేను ఇద్దరం ఆ బిజీ జీవితాలతో నీకు తగినంత సమయం ఇవ్వలేమేమోననిపించింది. నువ్వు మా జీవితాల్లోకి రాబోతున్నావని తెలిసినప్పుడు నిన్ను దగ్గరుండి అపురూపంగా ప్రేమగా చూసుకోవాలనుకుని ఆ సాఫ్ట్వేర్ జాబ్ మానేసి నీతో పాటు ఇంటి పట్టున ఉన్నాను. ఇంకో 5 ఏళ్లకి చెల్లి పుట్టింది. అలా మీ ఇద్దరినీ చూసుకుంటూ దాదాపు 10 ఏళ్ళు ఇంట్లో ఉన్నాను. అమ్మాయి కూడా బడికి వెళ్ళటం మొదలెట్టాక నాకు కాస్త ఖాళీ దొరకడంతో ఇలా టీచర్గా చేస్తున్నాను. అయితే నువ్వు నా గురించి నీ సాఫ్ట్వేర్ జాబ్ మానేశావా అమ్మా? చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి చదువుకుని అంత మంచి జాబ్ తెచ్చుకుని ఉంటావు. నేను పుట్టేసరికి అదంతా వదిలేసుకున్నావా? అప్పట్లో నేను నీకు పుట్టకపోయింటే నువ్వు ఇంకా ఆ జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉండేదానివేమో కదా. నా వల్లే నువ్వు అలా అవలేకపోయావు కదూ? దాదాపు కళ్ళనీళ్లతో అడిగింది శృతి. ఊహించని ఆ ప్రశ్న తన కళ్ళనీళ్లు నన్ను కలవరపెట్టాయి. అయినా సంభాళించుకుని, అలా కాదు తల్లి, నేను ఆ ఉద్యోగం మానేయటానికి నా కారణాలు నాకున్నాయి. నీ వల్ల నేను కెరీర్ కోల్పోయానని ఎప్పుడు అనుకోలేదు. నా పూర్తి ఇష్టంతో మిమ్మల్ని బాగా చూసుకోవాలన్న కోరికతో ఆ ఉద్యోగం ఉంటే 2 పడవల ప్రయాణం కష్టము అన్న భావనతో వద్దనుకున్నాను అంతే అన్నాను. అమ్మ, నా ఫ్రెండ్స్ అమ్మలందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వాళ్ళెవరూ కుటుంబానికే మా మొదటి ప్రాధాన్యత అని చెప్పి ఇలా మంచి జాబ్ మానేయలేదు. నా ఫ్రెండ్స్కి వాళ్ళ అమ్మలకు కావలసినంత ప్యాకెట్ మనీ ఇస్తారు. కనీసం ఎందుకు, ఏమిటి, దాన్నెలా ఖర్చు పెడుతున్నారని కూడా అడగరట. మనలా ప్రతి ఖర్చు ఆచితూచి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. సెలవులొస్తే టూర్లని, మ్యూజిక్ కాన్సర్ట్లని ఎంతో ఎంజాయ్ చేస్తారు. నువ్వు అప్పట్లో నీ జాబ్ మానేయకుండా ఉండుంటే మనము అందరిలాగే సంతోషంగా ఉండుండేవాళ్ళం కదా. నా గురించి నువ్విలా చేయటం నాకు చాలా గిల్టీగా ఉంది. నువ్వలా చేయకుండా ఉండాల్సిందమ్మా, బాధగా అంది శృతి. తన ఫ్రెండ్స్ అందరి అమ్మల కంటే ఉన్నతంగా ఉండగలిగే అవకాశాన్ని నేను నా తొందరపాటుతో చేజేతులా జారవిడుచుకున్నానన్న బాధ. బాగా సంపాదించుకోగలిగిన అవకాశం ఉన్న ఐటీ ఉద్యోగం కంటే టీచర్ ఉద్యోగం అంత గొప్పదేమీ కాదన్న తక్కువ భావన శృతి మాటల్లో, ముఖంలో స్పష్టంగా తెలుస్తోంది. శృతి, నీ ఫ్రెండ్స్ జీవితాలు పైకి కనిపించేంత అందంగా, సంతోషంగా ఏమీ ఉండవు నాన్న. వాళ్లక్కూడా ఎన్నో అసంతృప్తులు, వెలితి, ప్రేమరాహిత్యం ఇలా ఎన్నో ఉంటాయి. డబ్బుతో వాళ్ళు వస్తువులు కొనుక్కోవచ్చేమో కానీ సంతోషాన్ని కాదు. వాళ్ళ అమ్మానాన్నలు తమతో సమయం గడపాలని, వాళ్ళకి నచ్చిన వంటి ప్రేమగా తినిపించాలని,
రాత్రులు వాళ్ళతో కబుర్లు, కథలు చెప్పాలని ఎంత ఆరాటపడతారో తెలుసా? తల్లిదండ్రులు నిత్యం బిజీగా ఉండే ఇళ్లలో పిల్లలు ఒక ప్రేమపూర్వకమైన స్పర్శ కోసం, ఒక చిన్న మెచ్చుకోలు కోసం ఎంత అలమటిస్తుంటారో నీ ఊహకు కూడా అందదు. ఆఫీస్ పని ఒత్తిడితో వాళ్ళ తల్లిదండ్రులు రోజూ అవన్నీ చేయగలరా? నీ ఫ్రెండ్స్ నిజంగా ఆనందంగా ఉన్నారని, వాళ్ళకి ఏ లోటు లేదని నువ్వు నమ్మకంగా చెప్పగలవా? సూటిగా అడిగాను. నువ్వు చెప్తుంటే అనిపిస్తోందమ్మా, నా ఫ్రెండ్స్ చాలాసార్లు నా లంచ్ బాక్సులో నువ్వు పెట్టే హెల్దీ వంటలు రుచి చూసి భలే బావున్నాయని, వాళ్ళలా నేను ఎప్పుడూ రుచిలేని ఆ కొనుక్కొచ్చిన రెడీమేడ్ వంటలు తినక్కర్లేదని, నేను చాలా లక్కీ అని అంటుంటారు. వాళ్ళమ్మలకి రోజూ వంట చేసే టైముండదట. నా ప్రోగ్రెస్ కార్డులో నాకు మంచి మార్కులొచ్చినప్పుడల్లా నువ్వు మమ్మల్ని హగ్ చేసుకుని, ముద్దు పెట్టుకుని ఎంతో మురిసిపోతావు. మాకిష్టమని మా కోసం అప్పటికప్పుడు వండేసి సర్ప్రైజ్ చేస్తావు. కానీ నా ఫ్రెండ్స్‌కి అలాంటివేమీ తెలీదట. వాళ్ళమ్మలు ఎప్పుడూ అలసిపోయి వస్తారట ఇంటికి. ఆ తర్వాత కూడా వీళ్ళని పట్టించుకునే ఓపిక, తీరిక ఉండవట. ఇవన్నీ చెప్పి నా ఫ్రెండ్ హారిక ఒకసారి ఏడ్చింది కూడా. పేరెంట్స్ డబ్బులిచ్చేసి వాళ్ళనే ఏదో ఒకటి కొనుక్కోమంటారుట. నేను వాళ్ళ డబ్బులతో కొనుక్కునే రకరకాల వస్తువులను చూసి అబ్బురపడ్డానే కానీ, వాళ్ళందరికంటే నేనే సంతోషంగా ఉన్నానన్న విషయం గుర్తించలేదు. ఐ యామ్ సారీ అమ్మా, నాకే ఇన్నాళ్ళు తెలీలేదు నిజాయితీగా చెప్పింది. ఇదొక్కటే కాదు శృతి. బిజీ ఉద్యోగాలు చేసే తల్లిదండ్రులు కావాలని కాకపోయినా పిల్లలకి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. అటువంటి పిల్లలు అందరూ కాదు కానీ కొందరు మానసికంగా చాలా ఒత్తిడితో ఉంటారు. బయటి వాళ్ళు కాస్త ప్రేమగా మాట్లాడగానే వారిని ఇట్టీ నమ్మేసి ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు. ఆత్మన్యూనత తనెవరికీ ఇష్టం లేదేమోనన్న భావనతో వాళ్లలో వాళ్ళు కుచించుకుపోతూ క్రమంగా అంతర్ముఖులుగా మారిపోతూ ఉంటారు. ఇవన్నీ చిన్నతనంలోనే గుర్తించకపోతే ఇప్పుడు మనం వింటున్న డిప్రెషన్, సోషల్ యాంగ్జైటీ లాంటి రుగ్మతల బారిన పడతారు. ఆ బాధ, నిరుత్సాహం నా చిన్నతనాన్ని బాగా తెలిసిందాన్ని నేను. ఒక రకంగా ఆ బాధే నాకు నువ్వు పుట్టినప్పుడు ఆ ఐటీ ఉద్యోగాన్ని వదిలేసి కొన్నేళ్ల పాటు గృహిణిగా మారటానికి కారణమైంది. ఏమైందమ్మా నీ చిన్నతనంలో? అంతేకాదు, అసలు ఇంజనీరింగ్ చేసి నువ్వు పెద్ద క్లాసులకు టీచర్గా వెళ్లకుండా చిన్నపిల్లల టీచర్గా ఎందుకయ్యావు? ఆ విషయాలు మాక్కూడా చెప్పు అని పిల్లలిద్దరూ ఆసక్తిగా అడిగేసరికి ఇక పార్కులో చెట్టు కింద బెంచి మీద కూర్చుని నా చిన్నతనంలోకి వెళ్ళాను. మా అమ్మానాన్నలిద్దరూ పెద్ద ప్రభుత్వ ఉద్యోగాలతో ఉన్నత స్థానాల్లో ఉండేవారు. నిత్యం బిజీ, ఇంటికొచ్చినా తరగని ఆఫీసు పని, ఇక నాతో గడపడం, నాపై గారాబం చూపించడం లాంటివి కల్లో మాట. నా ఫ్రెండ్స్ తల్లిదండ్రులు వాళ్ల పిల్లలపైన చూపించే గారాబం, ఆప్యాయత నాకు కావాలి అనిపించేది. కానీ కుదరదు. నేను కోరిన ఏ వస్తువునైనా క్షణాల్లో అమర్చగల ఆర్థిక స్తోమత నా తల్లిదండ్రులకు ఉంది. కానీ నేను ఆశించే ప్రేమ, సహన స్తోమత లేవు వారికి. వారి దైనందినిక ఒత్తిడులు వారివి. ఇక వారి నుంచి క్వాలిటీ టైం దొరకదని అర్థమయ్యాక క్రమంగా ఒంటరిగా చదివే లోకంగా మారింది నా జీవితం. మంచి మార్కులు వచ్చినప్పుడు కూడా వారి స్పందన పొడి పొడిగా ఉండేది. బాగా చదివి ఇంజనీర్నైతే అప్పుడైనా మెచ్చుకుని దగ్గరకు తీసుకుంటారు అనుకున్నాను. చదువు పూర్తవుతూనే కాలేజ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ సాధించి ఆనందంగా ఇంటికెళ్ళి చెప్పినప్పుడు ఎగిరి గంతేసి ఊరంతా సంబరం చేసి నన్ను ఆప్యాయంగా హత్తుకుంటారు అనుకున్నాను. కానీ క్లుప్తంగా మంచిది, సంతోషం అనేసి తమ మీటింగ్కి టైం అయిందని హడావుడిగా వెళ్ళిపోయారు. ఆ క్షణం నేను పడ్డ నిరాశ నాకిప్పటికీ కళ్లల్లోనే ఉంది. శృతి, నువ్వు నా కడుపున పడ్డప్పుడు నా బాల్యపు అనుభవాల వల్ల మీకు తల్లిగా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని, ఆ ఐటీ ఉద్యోగం వదిలేసి ఇంటి పట్టున ఉంటానని మీ నాన్నతో అన్నప్పుడు నేనే నిర్ణయం తీసుకున్నా అందుకు తన పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి అన్నారు. తనతో పాటు సమానంగా సంపాదించగలిగే ఉద్యోగం వదిలేస్తానన్నప్పుడు నాకు నచ్చింది చేయమని, నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్త దొరకటం ఆ రోజుల్లో అదృష్టమని చెప్పాలి. అలా మీ నాన్న సహకారంతో పూర్తిస్థాయి గృహిణిగా స్థిరపడ్డాను. తల్లిగా మా అమ్మ నా కోసం ఏం చేయాలని ఆశపడిందో వర్కింగ్ ఉమెన్గా అది ఆవిడ కుదరక నేనెంత బాధపడ్డానో ఆ బాధ మీకు లేదని ఆనందించాను. నేను పొందలేకపోయాననుకున్న ప్రేమ, ఆప్యాయత, గారాబము అన్నీ మీకు తల్లిగా ఇవ్వగలిగాను. ఒక గృహిణిగా ఉంటూ మీతో ఆటలాడాను, పాటలు పాడాను. ఆ సమయాన్ని నేనెంతో ఆస్వాదించాను. మీ తొలి అడుగులు, తొలి మాటలు, ఇలా మీ ప్రతి మైలురాయి నా కళ్ల ముందే జరిగింది. కుదిరిన వాటన్నిటినీ వీడియోలు కూడా తీశాను. మన తీపి జ్ఞాపకాలుగా. ఇంక తర్వాత అమ్మాయి కూడా బడికెళ్తుండడంతో మీరిద్దరూ బడి నుంచి సాయంత్రం తిరిగి వచ్చేదాకా ఖాళీగా ఉండటం వెలితిగా అనిపించింది. సహజంగా చిన్నపిల్లలంటే ఇష్టపడే నేను వాళ్ళ టీచర్ అయితే బావుంటుందని ప్రయత్నించి సాధించాను. ఆ చిన్న పిల్లలు నాకు మీ చిన్నతనాన్ని గుర్తు చేస్తారు. వాళ్ల ముద్దు మాటలు, అమాయకత్వం, నాపై వాళ్ళు చూపించే అభిమానం ఇవన్నీ నాకు ఎనలేని తృప్తిని, సంతోషాన్ని ఇస్తాయి. అందుకే జీతం తక్కువైనా కూడా కిండర్ గార్డెన్ టీచర్గానే వెళ్ళాను. ఇంజనీరింగ్ చదివి నువ్వు వెలకబెట్టేది టీచర్ గిరినా, దానికేమొస్తుంది చిల్లరా అని అయిన వాళ్లంతా తక్కువ చేసి మాట్లాడినా జీవితంలో ప్రతిదీ డబ్బుతో తూచలేమని తెలిసిన నేను అవేమీ పట్టించుకోలేదు.
కుటుంబాన్ని, పనిని సమన్వయం చేసుకోగలిగేలా నాకంటూ సమాజంలో ఒక మంచి పేరు, గుర్తింపు ఇచ్చిన ఈ టీచర్ ఉద్యోగం అంటే నాకు చాలా ఇష్టం, గౌరవం. ఇది ఇంజనీర్ నుండి టీచర్‌గా సాగిన నా ప్రస్థానం అంటూ చిరునవ్వుతో ముగించాను. అమ్మా! మా కోసం ఎంత చేశావు? నీకు ఎన్ని థాంక్స్‌లు చెప్పినా తక్కువే. ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అమ్మా! అలా అని మొత్తంగా నీ జీవితాన్ని మా కోసం త్యాగం చేయకుండా నీకు నచ్చిన ఉద్యోగం కూడా చేస్తున్నావు. హ్యాపీ ఫర్ యూ మనస్ఫూర్తిగా అంది శృతి. కానీ త్వరలో నేను టీచర్ ఉద్యోగం కూడా మానేయాలనుకుంటున్నాను శృతి. సూటిగా సుత్తి లేకుండా అన్నాను. వాట్ ఎందుకు? ఇప్పుడంతా బానే ఉందిగా, ఇప్పుడేమైంది? నెత్తిన పిడుగు పడ్డట్టు చూస్తూ అంది శృతి. ఓ పట్టాన నమ్మశక్యంగా లేదు తనకి. జోక్ చేస్తున్నానేమో అనుకుంది. కానీ నా ముఖంలోని స్థిరత్వం, శాంతం నేనన్నది నిజమేనని నిర్ధారించాయి తనకు. అయోమయంగా చూస్తోంది. చూడు శృతి, పిల్లలు ఎదిగే వయసులో తల్లి పాత్ర అత్యంత కీలకం, ముఖ్యంగా ఆడపిల్లలకి. మీరెంత నాన్న కూచులైనా అన్నీ నాన్నతో ఫ్రీగా చెప్పుకోలేరు. ఎన్నో అనుమానాలు, భయాలు, అభద్రతలు ఉంటాయి. ఆ సమయంలో తల్లి అందుబాటులో లేకపోతే ఎంత ఒంటరిగా, ఆందోళనగా ఉంటుంది. ఒక ఆడపిల్లగా అవన్నీ అనుభవించి దాటి వచ్చినదాన్ని నేను. అందుకే ఆ పరిస్థితి మీకు రాకూడదని జాగ్రత్త పడుతున్నాను. అంతేకాకుండా త్వరలో నువ్వు హైస్కూల్కి వెళ్ళబోతున్నావు. ఇప్పటిదాకా చదువు ఒక ఎత్తు, హైస్కూల్ చదువు మరో ఎత్తు. ఇప్పటిదాకా ఆడుతూ పాడుతూ చదివినా ఇక నుంచి మరింత బాధ్యతగా చదవాలి. చాలా ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్ ఉంటాయి. అవసరమైతే కోచింగ్ క్లాసులకు వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. తల్లిదండ్రుల సహాయం లేకుండా ఈ దశ పిల్లల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. దానికి తోడు కొత్త స్నేహాలు, అలవాట్లు ఆకర్షిస్తాయి. ఏమరపాటుగా ఉంటే తెలియకుండానే పక్కదారి పట్టే అవకాశాలు ఎక్కువ. అందుకే ఎక్కువ మంది పిల్లలు హైస్కూల్ డ్రాపౌట్లుగా మిగిలిపోతూ ఉంటారు. లేదా తక్కువ మార్కులతో మంచి కాలేజీలో సీటు తెచ్చుకోలేకపోతారు. కళ్ళు తెరిచే లోపల జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. నీకు కానీ అలాంటి పరిస్థితి వస్తే తల్లిగా నేను ఫెయిల్ అయినట్టే. అప్పుడు నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. అందుకే నీకు సాయంగా ఉండి, నీకు అన్ని విధాలుగా సహకరించడానికి వీలుగా ఉండే విధంగా మళ్లీ గృహిణిగా మారాలి అనుకుంటున్నాను. శాంతంగానే అయినా స్థిరంగా చెప్పాను. అమ్మా, ఇప్పటికే ఓసారి నా గురించి నీ జీవన గమనాన్ని మార్చుకున్నావు. మళ్ళీ ఇన్నేళ్లకి నీకు నచ్చిన పని చేస్తూ సంతోషంగా ఉన్నావు. దీన్ని కూడా నా గురించే మళ్ళీ నువ్వు వదులుకోవడం నాకిష్టం లేదు. నిజమే, అమ్మగా నువ్వు మాకెంతో అవసరం. కానీ దానికి నువ్వు నీ ఆనందాన్ని వదులుకోనక్కర్లేదు. నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ కూడా మాకు తోడ్పాటు అందించగలిగేలా మనం మేనేజ్ చేసుకుందాం. ఎవరితోనూ మాట రాకుండా, ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా నీకు, నాన్నకి మంచి పేరు తెచ్చేలా నేను చదువుకుంటాను. ప్రతి విషయం, భయం, అనుమానం అన్నీ నీతో పంచుకుంటాను. అసలు ఇవాల్టి నుంచి నా ఫోన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి అన్ని సోషల్ మీడియా అకౌంట్లు డిలీట్ చేసేస్తాను. ఫ్రెండ్స్తో అనవసర చాటింగ్లని బంద్. ఇప్పుడు నాకు బోలెడంత సమయం మిగులుతుంది. దాన్ని నీకు ఇంటి పనుల్లో సాయం చేయటానికో, చెల్లి చదువు బాధ్యత చూడటానికో వాడతాను. అప్పుడు నీకు కాస్త విశ్రాంతిగా, మా గురించి ఏ భయం లేకుండా ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా ఉంటాను. నువ్వు నాన్న గర్వపడేలా చదువుకుంటాను. మీకు ఏ చెడ్డ పేరు రానివ్వను. ప్రామిస్ని జాబ్ మానొద్దు ప్లీజ్. వర్షించటానికి సిద్ధంగా ఉన్న కళ్ళతో అంది శృతి. ఇంత నిజాయితీగా తన అభయం ఇచ్చాక తనపై నమ్మకం ఉంచి తను చెప్పిన దానికి సరేనన్నాను. నవ్వుతూ ఆనందంగా నన్ను గట్టిగా హత్తుకుంది శృతి. శృతి తన ఫోన్లో ఈ మధ్య గంటలు ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అని గడుపుతూ చదువును నిర్లక్ష్యం చేస్తున్న సంగతి నేను గమనించానన్న విషయం ఇంకా అప్రస్తుతం. తనలో వచ్చిన ఈ మార్పు చూసి నేను అక్కలా బాగా చదువుతా అని ముద్దుగా పలికిన ఆమెయ్య మాటలకు హాయిగా నవ్వేశాం. విన్నారుగా ఈ నిరుపమ రావినూతల గారి ఉద్యోగం అనే చక్కటి కథను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.